యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. రెండవ భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంత దనుక ప్రభ బిడలు చేసినటువంటి ప్రార్థన, ఆరాధన మీ సన్నిధికి ప్రభ ఉదయకాలపు నైవేద్యములు చేర్చుకున్నారు. స్తోత్రాలు. తిరిగి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహింప చేయండి. బలహీనుడును ప్రభ అయా మీ పక్షంగా నిలబడి ఉండగా నన్ను మీ సులువు చట్టును మరుగుపరుచుకుని మీ ముఖాంతరములో నుండి ఈరోజు పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చదివినటువంటి 3 లేఖన భాగాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక, ఆది కాండములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే కనుక, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అంతవరకు కూడా అబ్రాము లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. చంద్రదేవతలను విగ్రహాలుగా చేసుకుని వాటిని అమ్ముతూ వారి జీవన విధానం కొనసాగించేటువంటి వారట. అయితే అప్పటికి అబ్రహాముకి దేవుని గురించి తెలియదు అని మనం అనుకుంటాము. కానీ అబ్రహాము అన్ని విషయాలలో కూడా చాలా తెలివైనటువంటి వాడు. ఎందుకంటే గనక ఆ విగ్రహాలను అమ్ముతున్నప్పుడు అతనికి వచ్చినట్టు ఆలోచన ఏమో అనుకుంటాను నేను. ఎందుకంటే చంద్రదేవతలను కానివ్వండి, అంటే ప్రకృతి సంబంధమైన వాటిని విగ్రహాలుగా మార్చి, వాటిని ప్రతిమలుగా మార్చి, వాటిని ఆరాధిస్తూ ఉండడం, వాటికి సాగిలు పడుతూ ఉండడం, వాటిని పూజిస్తూ ఉండడం 115వ సంకీర్తనలో మనం చదువుతుంటాం. ఇవి విగ్రహాలు కనుక ఎంతకాలము వాటికి సాగిలపడినా, ఎంతకాలము వాటిని ఆరాధించినా మరి ప్రతిఫలం ఏమి కూడా ఉండదు. అది మన అందరికీ తెలుసు. అయితే అబ్రాము ఆలోచించింది ఏమనుకుంటున్నానంటే, నేను దేవుడు మనుషుల చేత కొలవబడడు, అంటే హెచ్చించబడడు. దేవుడు మనుషుల మీద ఆనుకొని జీవించేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులు తనను ఆరాధించాలని, మనుషులు తన మాట వినాలని అని అనుకుంటాడు దేవుడు. మన దేవుడు కూడా అంతే. నా ప్రజలు నా మాట వినాలి, నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటూ నా చెయ్యి విడవకుండా నా రాజ్యానికి మరలా రావాలి అని మన లేఖన భాగాల ద్వారా ప్రభు మనతో ఎలా మాట్లాడుతున్నాడో అది సత్యము, అది జీవము కలిగినటువంటి దేవుని మాటలవి. అయితే ఈరోజు మరి అబ్రాహాము కూడా ఆ విగ్రహ అంటే దేవుణ్ణి మోసుకుంటూ వెళ్తున్నాడు, దేవుణ్ణి తీసుకుంటూ వెళ్తున్నాడు, అనేకులకు ఇస్తున్నాడు. వాడు తీసుకుని వెళ్తున్నారు ప్రతిమను, వారు ఆరాధిస్తున్నారు. మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు అబ్రాహాము తీసుకెళ్ళకపోతే ఆ ప్రతిమ మన ఇంట్లోకి రాదు. అబ్రాహాము తయారు చేయకపోతే ఆ ప్రతిమ గురించి ఎవరికి తెలీదు. చంద్రదేవత ఉంది అని మనకు తెలుసు చాలా మందికి,
కానీ ఆ చంద్రదేవత ఆ విగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. ఆ ప్రతిమ ఎలా ఉంటుందో తెలీదు. అంటే ఎలా ఉంటుంది అని అనుకున్నారంటే గనక, ఆ విగ్రహాన్ని ఎవరైతే తయారు చేశారో, ఆ విగ్రహాన్ని ఎవడైతే తయారు చేశాడో, ఆ తయారు చేసినటువంటి వాడి మదిలో ఏ ఆలోచన అయితే ఉందో, ఆ ఆలోచనను ప్రతిమ రూపంగా బయటకు తీసుకొచ్చారు. కనుక దానిలో ప్రాణం లేదు, దానిలో ఊపిరి లేదు, అది మాట్లాడదు, అది వినదు, అది నడవదు. ఇవన్నీ మనకు తెలిసిక. కనుక ఈ విషయాలు అబ్రాహాము ఆలోచించుకుంటూ ఉండొచ్చు. ఆ ప్రతిభను తీసుకొని వెళ్తున్నప్పుడల్లా, వాటిని అమ్ముతున్నప్పుడల్లా, వాటిని అనేకులకు ఇస్తున్నప్పుడల్లా, ఈ ఆలోచన అబ్రాహాముకు వచ్చుండొచ్చు. ఈ ఆలోచనతో సతమతమవుతున్నటువంటి అబ్రాహాముని దేవుడు దర్శించాడు. దానినే మనం ఏమంటామంటే గనక, ఇదే మిక్కిలి అనుకూల సమయము. రోమీలకు రాసిన పత్రిక చదువుతాం. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఎందుకంటే గనక అంతకాలము సతమతమవుతూ తనలో తాను మరి ఆ మాటల గురించి ఆలోచన చేసుకుంటూ సతమతమవుతున్నటువంటి అబ్రాహాముకి ఎవరు కూడా దాని గురించి తెలియజేసేటువంటి వారు, విషదపరిచేటువంటి వారు ఎవరు మనం ఉండకపోవచ్చేమో ఆ దినాలలో. కానీ వాక్యం సెలవిస్తుంది, తండ్రి మరిచిన, తల్లి మరిచిన ఆయన మనలను చేయి విడిచేటువంటి దేవుడు కాదు. మనం త్రోవ తప్పిపోయినా, మనం ఆయన మాట వినకపోయినా, ఆయనకు దూరంగా జరిగిపోయినా, ఎప్పుడు కూడా ఆయన కృపను మనకు తోడుగానే ఉంచుతాడు. అలా ఆయన కృపాహస్తాల కింద ఉన్నటువంటి అబ్రాహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని, అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే అబ్రాహామును ఎంచుకున్నాడు. మాట్లాడడం కంటే ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే గనక మనము కూడా చదువుతాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13 వచనాల్లో పౌలు గారు చెబుతూ ఉంటారు. ఏమనంటే గనక, నేను గత కాలంలో అనగా ప్రభువుని అంగీకరించక ముందు, వాక్యాన్ని వినకముందు, నమ్మకముందు, బాప్తిస్మం పొందకముందు, క్రీస్తు యొక్క హస్తాల కిందకి రాకముందు, ఆయన మార్గంలోకి రాకముందు నా బ్రతుకు ఎలా ఉందంటే గనక, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడిగా ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నాకు తెలియట్లేదు గాని నా ప్రభువుకు తెలుసు. నేనున్న స్థితి నాకు తెలీదు. ఎందుకంటే గనక నేను అతిశయ గర్వం చేత ఉన్నాను. అతిశయ గర్వం అంటే గనక నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు. నాకు జ్ఞానం ఉంది. నా వెనక రోమ సైన్యం ఉంది. నా వెనక అధికారం ఉంది. నాకు ఒక పత్రాన్ని ఇచ్చారు. ఆ పత్రాన్ని అంటే ఒక లెటర్ ఇచ్చారు. ఆ జీవో ప్రకారము, ఆ లెటర్ ప్రకారము ఎవరినైనా ఏమైనా చేయగలిగినటువంటి సామర్థ్యము, శక్తి నాకుందనటువంటి ఒక అతిశయము అతనిలో ఉండి, ఆ అతిశయం వల్ల అతడు దేవుని వైపు చూడలేకపోయాడు. ఆ అతిశయంతో అతడు ఆ గర్వంతో విచ్చలవిడేటి జీవితాన్ని జీవించాడు. అయితే అటువంటి వాడిని మనమేమనుకుంటామంటే గనక దుర్మార్గుడు అంటాం మనం. అటువంటి వాడికి మనం ప్రార్థనిచ్చామనుకోండి, అటువంటి వాడిని మందిరానికి తీసుకొచ్చామనుకోండి, అటువంటి వాడిని బలిపీఠం మీదకి తీసుకొచ్చామనుకోండి, అటువంటి వాడి చేత వాక్యం చదివించామనుకోండి, అటువంటి వాడి చేత పాట పాడించామనుకోండి, జనమందరూ ఏమంటారంటే గనక, ఎంతమంది విశ్వాసులుండగా, ఎంతమంది దేవుని పిల్లలుండగా, ఎంతమంది చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉండగా, ఆడసలు గుడికే రాడు, ఆడు బడికే రాడు, అసలు ఏనాడు కూడా దేవుని సన్నిధి ఎరగడో, అటువంటోడికి ఇగో పాటిచ్చారు, అటువంటోడికి ప్రార్థనిచ్చారు అని మనం సణుక్కుంటూ ఉంటాం మనం. ఏది ఏమైనా దేవుని ఉద్దేశ్యాలు వేరు, మన తలంపులు వేరు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి సౌలుని దేవుడు ఎంచుకున్నాడు. అంటే అలా ఉన్నప్పుడే దేవుడు అతనికి ఇష్టడయ్యాడంట. అంటాడక్కడ, నేను ఆ స్థితిలో ఉండగా దూషకుడుగాను, హింసకుడుగాను, హానికరుడిగా ఉండగానే నన్ను నమ్మకమైన పనివానిగా ఎంచిన నా దేవునికి అంటాడక్కడ. అలాగే అబ్రాహామును కూడా పాప స్థితిలో ఉండగానే, లోకంలో ఉండగానే అబ్రాహామును దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే గనక, యావత్తు సృష్టికి అంటే యావత్తు సృష్టి ఈరోజు ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము వల్ల దేవుని యందు విశ్వాసము సన్నగిల్లిపోయింది. విశ్వాసము తగ్గిపోయింది. విశ్వాసములో తప్పిపోయారు అందరూ కూడా. కనుక తిరిగి మరలా ఆ విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మనం అందరము కూడా తిరిగి చూడాలి అంటే గనక, మనం అందరము కూడా లోకాన్ని జయించాలి. ఇప్పుడు ఏదేని మనములోంచి లోకంలోకి వచ్చేసాం. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, చీపుడమ్మము.
ఈ శరీరాశ నేత్రాశ చీపడంబాన్ని గెలిచి మరలా ఏదేను మనపు అనుభవంతో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే అది మనకు అసాధ్యమైనది, కష్టతరమైంది. కనుక అట్టి రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అట్టి రీతిగా దేవుని మాటలు విని తిరిగి మనలను మనము బలపరుచుకుని మన హృదయంలో వాక్యం ఉంచుకుని వాక్యం ద్వారా మనం జీవించడానికి దేవుడు ఆ దినాలలోనే అబ్రామును ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకుని అబ్రామును పిలిచాడు. అబ్రాము, నువ్వు నా వెంబడి అంటే నాతో రా అని చెప్పాడు. నాతో రా అంటే గనక ఎవడైనా నువ్వు నన్ను వెంబడించాలంటే గనక, ఎవడైనా నువ్వు నా మాట వినాలంటే గనక, ఎవడైనా నువ్వు నా రాజ్యానికి రావాలంటే గనక, ఎవడైనా నువ్వు నా ఆశీర్వాదాలకు పొందుకోవాలంటే గనక ప్రభు అంటాడు, వాడు తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. తల్లిని, తండ్రిని, భార్యను సమస్తమును విడిచిపెట్టేసేయాలి. సమస్తమును విడిచిపెట్టాలంటే గనక దేవుడు తన పనిని మనకు అప్పజెప్పినప్పుడు ఆ పని చేసే సమయానికి మనము అన్నిటిని విడిచిపెట్టి వచ్చేయాలి. గూగుల్ మీట్లోకి వచ్చాం, ఫోన్ అక్కడ పెట్టేసి ఫుల్ సౌండ్ పెట్టేసి ఆ వాక్యం వినపడుతుంది కదా అని మనం ఆ పనులు ఈ పనులు చేసుకోకూడదు. దేవుని యొక్క వాక్యం, దేవుని దగ్గరికి మనం రావాలి. అందుకే అబ్రాహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే గనక, అంటే నేను పిలిచినప్పుడు మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఎక్కడ వెళ్ళకూడదు, మరలా పాపం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, శరీరాశి వైపు చూడకూడదు, జీవబ్రహ్మం వైపు చూడకూడదు. అలా చేయకుండా తిరిగి నన్ను వెంబడించి మరలా లోకంలోకి వెళ్లకుండా ఉండాలంటే గనక సమస్తాన్ని విడిచిపెట్టేసి రా. అలా వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలా వస్తే నీ వలన అనేకులు ఆశ్రయించబడతారు. అలా వస్తే నువ్వు ఆశ్రయించబడతావు, నిన్ను బట్టి యావత్తు సృష్టి ఆశ్రయించబడుతుంది అని ఎప్పుడైతే ఈ శ్రేష్టమైన అమూల్యమైన జీవము కలిగిన మాటలు అబ్రాముతో దేవుడు మాట్లాడాడు, వెంటనే అబ్రాము ఏం చేయడం కనుక సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఎందుకంటే కనుక మొదటిగా అబ్రాము దేవుని మాట విన్నాడు. మొట్టమొదటి చేసింది ఏంటంటే కనుక ఆయన మాట విన్నాడు. వినుట వలన ఒక నమ్మకం కలిగింది అబ్రాముకి. ఏమిటంటే గనక నేను ఎంతవరకు ఏ దేవుళ్ళను గురించి, ఏ దేవతలను గురించి నేను ఆలోచన చేస్తున్నాను, సృష్టికర్తను గురించి ఆలోచన చేస్తున్నాను, నన్ను నిర్మించిన దేవుని గురించి ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు ఆ దేవుడే నాతో మాట్లాడాడు. చంద్ర దేవతలను అనేక పర్యాయాలు నేను ఆ దేవతలతో సహవాసం చేశాడు, విగ్రహాలతో. ఆ ప్రతిమలు ఏనాడు కూడా నాతో మాట్లాడలేదు. ఆ ప్రతిమ వల్ల ఈ ప్రయోజనం కలిగింది, కలుగుతుందన్నటువంటి తలంపు కూడా నాలో కలగలేదు. కానీ ఈరోజు జీవము కలిగిన దేవుడు, నాలో జీవాత్మ నుంచిన దేవుడు నాతో మాట్లాడేటటువంటి ఒక గొప్ప సంతోషము, కృతజ్ఞత అబ్రహాము జీవితంలో కలిగింది. వెంటనే అబ్రాము ఏం చేశాడు కనుక సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 18వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఏమంటాడంటే గనక అక్కడ ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై నా ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టని వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవమును పొందకపోడని వారితో చెప్తున్నాడు. పొందాలి, ఇహమందు ఆశీర్వాదం పొందాలి, పరమందు నిత్యజీవం పొందాలంటే గనక దేవుని మాట వినాలి. అబ్రాము విన్నాడు. అబ్రాము దేవుని మాట విన్నాడు. ఎందుకంటే గనక అబ్రాముకి ఏదైతే సాధ్యము కాదో దానిని సాధ్యపరిచేటువంటి సర్వాధికారి అయిన దేవుడు యెహోవా అని అబ్రహాము విశ్వసించాడు. పేతురు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. మత్తయి సువార్త
19వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమి దొరుకునని అడుగుతున్నారు. పేతురు అడుగుతున్నాడు. ఎందుకంటే గనక పేతురులో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేసేసుకున్నాడు పేతురు. నిన్ను వెంబడిస్తున్నాం ప్రభా, మేము సమస్తాన్ని విడిచిపెట్టేసామే, ఉద్యోగాన్ని విడిచిపెట్టేసాము, మా వృత్తి విడిచిపెట్టేసాము, భార్య పిల్లల్ని, జబదయి కుమారులు ఇద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని ఆ పని వారికి అప్పచెప్పి వచ్చేసారు. ఇట్లా మేమందరం సమస్తాన్ని విడిచిపెట్టేశాము, 12 మంది కూడా ఏక మనస్సు కలిగి నీతో నడుస్తున్నాము, కనుక మాకేంటి ప్రయోజనం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అంటే ప్రభు చెప్పాడు ఏమనంటే కనుక, ప్రపంచ పునరుద్ధరణమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులయ్యుందురు. అప్పుడే ఆ గొప్ప భాగ్యం ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి యెహోవా దాన్ని నెరవేర్చేవాడు. ఏం చేస్తాడంట, ఆయన మాట ఇస్తాడు. మాట ఇచ్చాడంటే గనక ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చేటువంటి దేవుడైన. మాట ఇచ్చాడంటే గనక ఖచ్చితంగా మాట నెరవేర్చువాడు. అక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగాలు చాలాసార్లు మనం చదువుతుంటాం. ఏమంటాడంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించిన యెహోవా నామం వహించినవాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నీవు గ్రహింపలేని నీ ఘోరమైనటువంటి సంగతులను నీకు తెలియజేసేదును. మాట ఇచ్చి యెహోవా దాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు అబ్రాముకి మాట ఇచ్చాడు, 12 మంది శిష్యులలో వాళ్ళకి కూడా మాట ఇచ్చాడు. అబ్రాము అడుగుతున్నాడు, ఏం ప్రయోజనం అని అబ్రాము అడగలేదు, కానీ అబ్రాముతో ముందే చెప్పేశాడు దేవుడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీతో పాటు అనేకులు ఆశీర్వించబడతారు. పేతురుతో చెప్పాడు, నేను నా తండ్రి రాజ్యంలో మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాను. ఆ సింహాసనం యొక్క వైభవము, ఆ సింహాసనం యొక్క గొప్పతనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుతుంటాం. అక్కడ ఆ భాగ్యాన్ని భక్తుడని యోహాను గారు, ప్రవక్త యోహాను గారు చూడలేకపోయారు. అంటే అంత దివ్యమైనటువంటి మహిమలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆ దివ్యమైనటువంటి మహిమలోనికి మనం వెళ్ళాలంటే గనక యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి. ఎప్పుడు ఒప్పుకుంటాము? ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం కావాలి. ఎలా 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 అని మనం సతమతం అవుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అనేక మంది ఆలోచన చెప్తూ ఉంటారు, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, అలా చేయండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంతమంది చెప్పినటువంటి ఆలోచనలు కూడా మనము ఆచరణలో పెట్టడం కూడా అసాధ్యమే. కానీ ఎవరో ఒకరి మాట మన జీవితానికి మేలు చేసేదిగా ఉంటుంది. ఆ ఒక్కరి మాట మనం విన్నప్పుడు ఆ ఒక్కరి మాట మనకు అనిపిస్తుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో, చేసిన తర్వాత ఆ మేలు కూడా మనం పొందుకుంటాం. ఈరోజు ఆ ఒక్కడే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిత్య జీవాన్ని కోల్పోతున్న మనకు, రక్షణను కోల్పోతున్న మనకు, పాపాన్ని విడిచిపెట్టకుండా లోకంలో ఆ పొరులాడుతున్నటువంటి మనకు, శ్రేష్టమైన దివ్యమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి అనేక మంది దైవజనులు ఈ లోకంలో ఈరోజు మన కొరకు ప్రయాసపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అయినను ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. అబ్రాహాముతో చెప్పాడు, నువ్వు విడిచిపెట్టేసిరా, నీ గొప్ప భాగ్యం ఉంది నాతో అన్నాడు. ఏం పొందుకున్నాడు అబ్రాహాము చెప్పండి? ఎగమంది ఆశీర్వాదము, అబ్రాహాం ఆశీర్వాదం మనకి ఉంది. అబ్రాహాం ఇచ్చినటువంటి ఆశీర్వాదం కుటుంబ ఆశీర్వాదం అది. అబ్రాహాం పిల్లల్ని ఆశ్రయించాడు, ఇస్సాకును యాకోబును 12 మందిని ఆశ్రయించాడు, గొప్ప మేలు చేశాడు వాళ్ళకి. కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే గనక అబ్రాహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. చనిపోయిన వారందరూ కూడా అబ్రాహామును రొమ్మును ఆనుకోవాలి అనేటువంటి గొప్ప విశ్వాసంతో బ్రతుకుతున్నారట. లాజరు అదే, బీద లాజరు యొక్క జీవితం కూడా అంత ఆశీర్వాదకంగా మార్చాడు దేవుడు. అంటే నిన్ను బట్టి అనేకులు ఆశ్రయించబడతారంటే భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు చెప్పింది, నిన్ను బట్టి అనేకులు ఆశ్రయించబడతారు. ఆ అనేకులలో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నారు.
ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. కానీ ధనవంతుడు నిర్లక్ష్యం చేశాడు, లాజరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇద్దరు కూడా అబ్రాహాము రొమ్మున ఉండవలసిన వారే. లాజరు అబ్రాహాము రొమ్మున ఉన్నాడు, ధనవంతుడు అబ్రాహామును చూస్తున్నాడు. ఎంతకాలం చూస్తావు నువ్వు నేనును? ఎంతకాలం చూస్తావు? మనం కూడా వాక్యాన్ని చూస్తున్నాం, దేవుని చూస్తున్నాం, సన్నిధి చూస్తున్నాం, పరలోకాన్ని చూస్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాం మనం. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? యెషయా గ్రంథం 59వ అధ్యాయం చెప్తున్నాడు, మీకును మాకును మధ్య మీ పాపములు అడ్డముగా ఉన్నవి. ఆ అడ్డుబండను తీసేసుకో. ఆ అడ్డుబండను తీసేసుకోమని ఈ కడవరి దినాల్లో ప్రభు చెబుతూ ఉన్నాడు. అబ్రాహ్మ, నీకు అడ్డుగా ఉన్నారు. తల్లి, తండ్రి, నీ బంధువులు, నీ స్నేహితులు, వీళ్ళందరూ కూడా నీకు నాకు అడ్డుగా ఉన్నారు. వాళ్ళు పక్కకు తొలగించుకుని రమ్మంటున్నాడు దేవుడు. విడిచిపెట్టమనిలే, పక్కకు తొలగించుకుని బయటకు రా అంటున్నాడు అంతే. నువ్వు బయటకు వస్తే మరలా వెళ్ళాలో లేదో నీకు తెలుస్తుంది. పాపాన్ని విడిచిపెట్టి వస్తే మరలా వెళ్ళాలో లేదో నీకు తెలుస్తుంది. అసలు మొట్టమొదటిగా ఒక అడుగు ముందెయ్యాలి కదా ప్రభుతోటికి. ఒకసారి వినాలి కదా ఆయన మాట. పేతురు యేసు ప్రభుని గెత్సెమని తోటలో పట్టుకున్నప్పుడు గబగబ కత్తి తీశాడు, ఒక ఏటేసేసాడు, చెవి నరికేసాడు అక్కడ. అదే పేతురు వెంటనే భయపడిపోయి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ వేసినట్టు అలా వెనక్కి వేసుకుంటూనే వెళ్ళాడు. ఆఖరికి శపించుకోవడం కూడా ఒట్టు పెట్టేసుకుంటున్నాడు. చూసారా? ఒక్క అడుగు మనం దేవునికి దూరంగా వేస్తే సాతాను ఎంత దూరం లాక్కెళ్ళిపోతుందో. అదే గనక ఒక్క అడుగు ముందుకు వేసి రెండు కాళ్ళు మోకరించి, రెండు చేతులు పైకి, కాళ్ళు మోకరించి, చేతులు పైకి పెట్టి, ప్రభువా నేను పాపి, నేను ఒక్క మాట ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే గనక ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదము నిత్యజీవం మనకి ఇస్తాడు దేవుడు. నిన్ను బట్టి అబ్రహామా నిన్ను బట్టి లాజరు ఆశ్రయించబడాలి. నిన్ను బట్టి లాజరు నీ దగ్గరికి రావాలి, నీ రొమ్మును ఆనుకోవాలి. అంటే ఫ్యూచర్లో ఎంత గొప్ప ఆశీర్వాదము అబ్రహాము కొరకు సిద్ధపరిచాడు దేవుడు. ఈరోజు ప్రభు మనతో చెప్పిన మాట మనం జ్ఞాపం చేసుకుంటే కనుక, పేతురు అన్నాడు, ఏమన్నాడు? అయ్యా నేను సమస్తాన్ని విడిచిపెట్టేశాను, ఏంటి నాకు ప్రయోజనం అన్నాడు. వెంటనే ప్రభు చెప్పాడు, ఏమన్నాడంటే కనుక, నా 12 సింహాసనంలో ఒక సింహాసనం మీకోసం ఏర్పాటు చేశాను. ఎందుకంటే కనుక అబ్రాహామును మనం జ్ఞాపం చేసుకుందాం. మన విశ్వాసులకు తండ్రి ఆయన. ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే కనుక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆ కొరింథీ సంఘం వారితో చెప్తున్నాడు ఏమంటే గనక, మనము అపవిత్రతలో నుండి పవిత్రతలోకి రావాలి. అబ్రాహాము ఎలాగైతే లోకంలో నుండి దేవుని దగ్గరకు వచ్చాడో, అలా ఇప్పుడు మనము కూడా, అంటే కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, మనము కూడా అపవిత్రతలోంచి లోకంలోకి రావాలి. అపవిత్రత అంటే గనక, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, హృదయం నాకు దూరంగా ఉంది. నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. ఏదో ఆదివారం గుడికి వెళ్ళాలి కనుక వెళ్తున్నాం, క్రైస్తవులు గనక బైబిల్ చదువుతున్నాం, క్రైస్తవులు గనక మనకు ఆశీర్వాదం ఉంది గనక బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అంతవరకే. ఇవన్నీ పెదవులతో చేసే పనులు ఇవి. కానీ హృదయము దేవునికి దూరంగా ఉంది. అంటే దూరంగా ఉందంటే గనక అనేక పర్యాయాలు ప్రభు వచ్చి ప్రకటన గ్రంథము 23:20 చెప్పినట్టుగా తలుపునొద్దుండి అనేక పర్యాలు తడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రభు నీ హృదయాన్ని తట్టాడు, ఎన్నిసార్లు ఆ సభల్లోనూ మందిరంలోనూ దైవజనుడి ద్వారా కృతజ్ఞత కూడుకల్లో వాక్యం వింటున్నప్పుడు నిజంగా ఈ వాక్యం నా కోసమే వచ్చింది, మనం చెప్తాం, సాక్ష్యం కూడా చెప్తాం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నిజంగా నా గురించే మాట్లాడారండి మీరు అంటాం. అదంతా కల్పన, ఊహ. నిజంగా దేవుడు మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి జీవితంలో ఒక్క ఆశీర్వాదకరమైన మరి సంఘటన ఉందా? మాట్లాడాడు కరెక్టే. ఆ మాట్లాడిన మాట వల్ల ఏమిటి నీకు ప్రయోజనం? నువ్వు దేన్నైనా విడిచిపెట్టి ప్రభుతో ఉండగలిగావా? పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? పట్టుదల కలిగి 1 గంట వాక్యం చదవగలుగుతున్నావా? పట్టుదల కలిగి ప్రభు యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు ప్రార్థన చేయగలిగలేవా? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దినాల నుంచి అడుగుతున్నాం మనం. అందరూ ఎక్కడికి వెళ్ళినా ఇదే, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా
మా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం ప్రార్థన చేయండి. ఏంటిది ప్రార్థన? ఎంతకాలం చేస్తారా ప్రార్థన? సంవత్సరాల తరబడా ప్రార్థన చేసేది. అంత నిర్లక్ష్యమా దేవుని సన్నిధి అంటే? అబ్రాహాం అలా చేయలేదే, పేతురు అలా చేయలేదే, పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుని పిల్లలు అలా ఎవరూ చేయలేదు. అందుకే ఈరోజు సువార్త పాఠ్యభాగంలో చెప్తున్నాడు, మనుషులు ఎదుట నన్ను ఎవడొప్పుకుంటాడో వాడిని ఒప్పుకుంటాను పరలోకంలో. ఏం ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకోవాలి? పౌలు గారు ఒప్పుకోలే? గుర్రాలను విడిచిపెట్టేశాడు, ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు, మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడు విడిచిపెట్టాడు? దేవుని మాట విన్న తర్వాత, ప్రభు స్వరం విన్న తర్వాత. అంటే ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడుస్తున్నావు, సేవ చేస్తున్నావు, సంఘాలను కడుతున్నాం, చక్కటి జ్ఞానం ఇచ్చాడు, ఉన్నతమైన చదువులు చదువుకున్నాం, పీజీలు చదువుకున్నాం, అనేకులకు చెప్పగలుగుతున్నాం. ఎవరన్నా ఉద్యోగానికి వెళ్తున్నట్టే, ఎవరన్నా ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి మంచి ఆలోచన చెప్తున్నాం, మంచి జ్ఞానం కలిగినట్టు చెప్తున్నాం. ఇలా రాయండి, ఇలా చేయండి, ఇంటర్వ్యూకి ఇలా వెళ్ళండి, మీ బ్రతుకు ఇలా మార్చుకోండి. ఎవరి పిల్లలు భార్య భర్తలు దెబ్బలాడుకుంటే వాళ్ళకి చెప్తున్నాం, అమ్మ ఇలా కత్తెల్లి ఇలా నడవండి, ఇలా నడవండి, ఇవన్నీ చెప్తున్నాం. ఎంత జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఎంత ఆలోచించిన దేవుడు. నీ కుటుంబాన్ని రక్షించుకునే సామర్థ్యం నీకు ఇవ్వలేదా? నీ కుటుంబాన్ని కట్టుకునే సామర్థ్యం నీకు ఇవ్వలేదా? ఎందుకు నిర్లక్ష్యం? ఎవరు చేస్తారు మన కోసం ప్రార్థన? ఎవరు చేస్తారు? మంచిదే, చెయ్యాలి. సేవకులు ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ప్రార్థన చేస్తారు. మరి మనం ఏం చేస్తాం? ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరులారా. రక్షణ అనేది ఒక్కసారి వస్తుంది. అంటే ఎంతకాలం రక్షణ పొందకపోవడానికి కారణం ఏమిటి? హెబ్రీ పత్రిక చెప్తున్నాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే గనక. ఎందుకు నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాం మనం? ఎందుకంటే గనక హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయంలో మనం చదువుతాం 2వ వచనంలో, సులువుగా చుక్కులు పెట్టు పాపం మన ముందుంది. ఏముందంట? ఎంత సులువుగా చిక్కులు పెట్టేసట్టి ఆ పాపపు యొక్క ఉరిలోకి మనం వెళ్ళిపోయాం. ఊర్లోకి మనం వెళ్ళిపోయి మా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారులే, మా కోసం సంఘం ప్రార్థన చేస్తుందిలే అని అనుకుంటున్నాం. నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, ప్రతిరోజు మందిరానికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు. నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ పిల్లలతో కానీ ఆదివారం ఖచ్చితంగా ఈ రోజు నువ్వు గుడికి వస్తేనే కుదరదు, లేకపోతే వంట చేయను, గంట చేయను, పోవతలు కానీ ఏ రోజున గద్దించి నువ్వు ఎప్పుడైనా భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ చెప్పగలిగావా? లేదు. ఒక గంట, అరగంట కూర్చుని ఏడ్చి 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 ప్రార్థించి ప్రభుని అడిగినట్టు అనుభవం ఎప్పుడైనా ఉందా? ప్రభు చేయడా? అడిగితే చేయడా? అంటే మనం ఏం చేస్తున్నామంటే కనుక ఒప్పుకోవట్లే. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారట, యూదులు సూచక్రియలు వెతుకుతున్నారట. మనం కూడా అలాగే ఉన్నాం. ఎందుకంటే గనక వాళ్ళు ధర్మశాస్త్రంలో నిష్ఠాతులు, వాళ్ళు ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠాతులు. అయితే అన్ని విషయాలు తెలిసి వారికి ధర్మశాస్త్రం ప్రకారము దేవుని యొక్క మాట వినకపోతే ఏం జరుగుతుందో, దేవుని మాట వింటే ఏం జరుగుతుందో అన్ని తెలుసు వారికి. అయినా కూడా వాళ్ళు ఇంకా రక్షణలోకి రాలేదు, ఇంకా పాపమును ఒప్పుకోలేదంటే గనక వాళ్ళు ఏమడుతున్నారంటే గనక, మా బలహీనత విషయం వచ్చేసింది గనక మాకు స్వస్థత కావాలి, మాకు జ్ఞానము కావాలి. అందరూ అలా ఉంటారా? అందరూ అలా జ్ఞానాన్ని వెతుక్కున్నట్టు వారుగా ఉంటారా? ఉండరు అలాగా. ఎందుకంటే గనక ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గనక అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి, సమయం అయిపోతుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. అపోస్తలుడు పౌలు గారు గ్రీసు దేశస్తుల యొక్కతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే గనక, యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుంచి లేవడం ఆవశ్యకము. అంటే కంపల్సరీ. ఆయన లేవకపోతే గనక మనకు నిత్యత్వం లేదు. ఎందుకంటే గనక 1 కొరింథీ 15:20 చదువుతాం, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. ఆయన పునరుత్థాన శక్తిని పొందుకుని వెళ్ళాడు. ఇక్కడ చెప్పిన మాట ఏంటి గనక, యేసు క్రీస్తయి ఉన్నాడని లేఖనములోంచి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు
వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. వాక్యాన్ని కూలంకుషంగా వివరించి ఎలా చెప్తే వారికి అర్థమవుతుందో అలా చెప్పి వారి హృదయాలు నొచ్చుకునేలాగంటే వారి హృదయాలు వాక్యము ద్వారా హత్తుకుని, వాక్యము వారితో మాట్లాడి, వాక్యము వారికి బుద్ధి చెప్పి, వాక్యము వారిని గద్దించి, వాక్యం వారిని హెచ్చరించి తిరిగి మరలా వారి పాపపు స్థితిని ఒప్పుకొని కనికరము పొంది క్రీస్తు యొక్క రాజ్యంలోనికి రక్షణ అనుభవంలోకి వచ్చే స్థితిలోనికి 3 వారాలు పడుతుందంట అక్కడ. ఆ గ్రీసు దేశస్తులే, జ్ఞానాన్ని వెతికే గ్రీసు దేశస్తులే, దేవుణ్ణి తిరస్కరించిన గ్రీసు దేశస్తులే, ధర్మశాస్త్రంలో నిష్ఠాతులు వాళ్ళందరూ కూడా అన్ని తెలుసు వాడికి. కానీ అపవాది వారి మనోన్నతులకు గురుడితనాన్ని కలుగజేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గనక భర్తకు, భార్యకు, పిల్లలకు ఆ కలిగిన గుడ్డితనాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా తీసివేయగల శక్తి ప్రతి మనిషికి ఈరోజు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు దుష్టాంతాలను ఎత్తి చూపించారట. అంటే కొన్ని ఉపమానాలు, ప్రభు ఎలాగైతే ఉపమానం లేకుండా వాక్యం చెప్పలేదు ప్రభు వారు, అలాగే ఆ పౌలు గారు కూడా కొన్ని దృష్టాంతాలు ఎత్తి చూపిస్తూ కొంతమంది ప్రవక్తలను, కొన్ని కుటుంబాలను, కొన్ని రాజులను, కొంతమంది వారి కొన్ని గోత్రాల వారిని వారికి చూపించి ప్రభు వారి పట్ల ఇలా చేశాడు, వీరి పట్ల ఇలా చేశాడు. అబ్రాహాముగా పిలిచాడు. అబ్రాహాముగా పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాడు. 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రాహాముగా మార్చాడు. యాకోబు తల్లి ఇస్సాకును మోసం చేసింది. యాకోబు అన్నను మోసం చేశాడు. వాళ్ళ మోసం వల్ల కుటుంబం పతనావస్థలోకి వెళ్ళిపోయింది. కానీ పతనావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ఎటువంటి ఆలోచన లేదు. కానీ ఆ బేతుల దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు భయపడ్డాడు. యాకోబు దేవుని చూసి భయపడ్డాడు. దేవుని సన్నిధి చూసి భయపడ్డాడు. ప్రభువా, మా అమ్మ చెప్పిన మాటను బట్టి, మా అమ్మ మాట కాదని లేక నా అన్నను మోసం చేశాను, మా తండ్రిని మోసం చేశాను. ప్రభు, నా బ్రతికింతేనా, నేను నీ రాజ్యానికి రాలేనా, నా పాపాన్ని నేను ఒప్పుకోలేనా, నేను విడిచిపెట్టలేనా అని ఎంతో పశ్చాత్తాపంతో యాకోబు ఆ బేతుల దగ్గర నుంచి ప్రాణ భీతితో, పాప భయంతో ప్రభువుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటూ వెళ్ళి యబ్బోకు రేవు దగ్గర ప్రభు యొక్క పాదాలు ఇదే మిక్కిలి అనుకూల సమయమని పట్టుకుని ఏడ్చి శరీరం అంతా బలహీనమైపోయినప్పుడు కూడా నీవు ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టిన అన్నాడు. ఒక్క దెబ్బతో ఒక్క రాత్రే యాకోబు జీవితం మారిపోయింది. ఇక మీదట నువ్వు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే నీ భర్త, నీ భార్య, పిల్లలు ఎందుకు రక్షణలోకి రారు? దేవుని చేతికి అప్పగిస్తే దేవునికి సమస్తము సాధ్యమే. గ్రీసు దేశస్తులతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతూ వారిలో అక్కడ రాయబడింది అపోస్తలుల 15 వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తులు చాలా మంది ఘనత కలిగిన స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలలతోనూ కలిసి ఆ గ్రీసు దేశస్తులు అనేకులు యేసు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకున్నారట. అనేకులు, ఎందుకని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు అంటే దేవుని యొక్క మాటలు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నట్టు మాట, మీరు మంచి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. సువార్త పాఠ్య భాగంలో చెప్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో, మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఘనత కలిగిన స్త్రీ, ఆస్తి కలిగిన స్త్రీ, ఐశ్వర్యం కలిగిన స్త్రీ, సమస్తమును సంపాదించుకున్న స్త్రీ లూదియా. ఆ లూదియా ప్రభు దగ్గరకు వచ్చింది. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ సముద్ర తీరాన దేవుని మాటలు బోధిస్తున్నాడని విని అక్కడికి వచ్చి ఏం చేసిందంటే తన్ను తాను దేవునికి అప్పగించుకుంది, మోకరించింది, ప్రార్థించింది. ప్రభా, నేను కూడా ఎన్నో దినాల నుంచి రక్షణ కొరకు ప్రయాసపడుతున్నాను ప్రభా, నిన్ను ఒప్పుకోవాలనుకుంటున్నాను ప్రభా. నేను ఒప్పుకుని ఆ రక్షణ నేను సంపాదించుకుని, ఆ ఆనవాళ్ళు నేను సంపాదించుకుని, రాహాబు తన ఇంటిని, తన తండ్రి ఇంటిని ఎలాగైతే రక్షించుకుందో, నేను నా భర్తను, నా పిల్లలు, నా కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటున్నాను. నా ప్రాంతాన్ని రక్షించుకోవాలనుకుంటున్నాను. నా ప్రజలను రక్షించుకోవాలనుకుంటున్నాను. నీ గురించి అనేకులకు సువార్త చెప్పాలనుకుంటున్నాను. అనేకులకు నిత్య జీవాన్ని పంచిపెట్టాలనుకుంటున్నాను. ప్రయాసతో అక్కడ మోకరించి 2 చేతులు పైకెత్తి మొట్టమొదటిగా నా హృదయాన్ని తిరుగు ప్రభు అని ప్రార్థించింది. మనం ప్రార్థించామా?
మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా రక్షణ కోసం మంచిది ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోవడం చేయాలి. కానీ మనం ఎంతవరకు మరి ప్రయాసపడుతున్న ఆ విషయంలో? ఎంతకాలం 38 సంవత్సరాలు చాలా పడున్నాడంటే కనుక మనం అలా పడున్నాం 38 సంవత్సరాల నుంచి. నీ భర్తకు చెప్పకుండా, నీ భార్యకు చెప్పకుండా, నీ పిల్లలు చెప్పకుండా. ఇంట్లో ఒక వస్తువు లేదనుకోండి, ఒక వస్తువును కొనుక్కోవాలనుకుంటున్నావు, ఆ వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు నీ భర్త వద్దన్నాడో, నీ భార్య వద్దన్నారో విడిచిపెట్టేస్తావా? ఎంత పట్టుదల కలిగి అది సంపాదించుకుంటావు? ఎంతకాలం నెలల తరబడి మాట్లాడకుండా, నెలల తరబడి దాన్ని సడుక్కుంటూ ఏదో చేసుకుంటూ మొత్తం ఎలాగైనా సరే అది సంపాదించుకుంటామే, ఆ కోరిక తీర్చుకుంటామే, ఆలోచన సఫలపరుచుకుంటామే. అది అవసరం ఉన్నా లేకపోయినా దానివల్ల ప్రయోజనం లేదు. అది శరీర జీవితానికి కానీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనం లేదు. కానీ ఆత్మీయ జీవితంలో రక్షణ లేకపోతే కనుక నిత్య వరకు వెళ్ళం. ఆ రక్షణని జాగ్రత్తగా పట్టుకోవాలి. యేసుని ఒప్పుకోవాలి. పెదవులతో గనపరచొద్దు. హృదయాన్ని దేవునికి ఇద్దాం. హృదయాన్ని దేవునికి ఇద్దాం. హృదయాన్ని దేవునికి ఇవ్వాలంటే కనుక దావీదు దేవుడు మాట్లాడిచ్చాడు. తను పంపించి మాట్లాడిచ్చాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత దావీదుకి ఏడుపు వచ్చింది. వెంటనే మోకాళ్ళు వేసేసాడు. ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నీ హిస్సోపుతో నన్ను కడుగు, బాగా కడుగు అన్నాడు. కడిగాడు. కడిగిన తర్వాత ఎలా ఉన్నాడంట? పుటంలోంచి తీసినటువంటి బంగారపు ముద్దవలే ఉన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ బంగారపు ముద్దని ఒక పాత్రగా చేసి అందులో నీ వాక్యం ఇంచు. 119వ సంకీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. 66వ సంకీర్తన 18వ చరణంలో, నేను పాపము లక్ష్యమిచ్చినట్ల ప్రభు నా మనవి వెనకపోవును. ఇట్లా పాపాన్ని గురించి ఎంతో పశ్చాత్తాపం కలిగి ప్రభుని అంగీకరించాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నట్టు మాట ఏం చెప్తున్నాడంటే గనక, ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది, వాక్యం మనతో ఉంది, ఆయన కృప మన మీద ఉంది. ఈ కృపలోంచి తప్పిపోకముందే, వాక్యం మనకు దూరం కాకముందే ఒక దినం రాబోతుందంట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ అధ్యాయంలో చదువుతాం మనం. దేశంలో కరువు రాబోతుంది. అది అన్నపానంలో వచ్చే కరువు కాదు, దేవుని మాట వినకపోవటం వలన. ఆ రోజు నువ్వు ఎంత ప్రయాసపడినా వాక్యం నీకు దొరకదు. ఆ రోజు నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రార్థన నీకు ఉండదు. ఆ రోజు ఎంత ప్రయాసపడినా రక్షణ నీకు దొరకదు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈరోజే, ఈ ఉదయకాల సమయమే నువ్వు కూడా మంచి ఒప్పుకొని తీర్పు దినానికి నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకుని మనమందరం కూడా ప్రధాన కాపరి ముందు ప్రత్యక్షం కావాలి. ప్రధాన కాపరి ముందు ప్రత్యక్షం కావాలి. ఆ గొర్రెల కాపరి నీ కొరకు ప్రాణం పెట్టి వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా స్వరాన్ని విని నేను ప్రధాన దూత శబ్దంతోను బోర శబ్దంతో వచ్చినప్పుడు ఆ స్వరాన్ని విని ఆ గొర్రెలన్నీ కూడా నా ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు ప్రత్యక్షమయ్యేట అనుభవంలోనికి, స్వరం వినే అనుభవంలోనికి నువ్వు సిద్ధపాటు చేసుకుని ఒప్పుకున్నావా? అబ్రహాం విడిచిపెట్టాడు, తండ్రి రాజ్యానికి వెళ్ళాడు. గ్రీసు దేశస్తులు సమస్తాన్ని విడిచిపెట్టారు, ఒప్పుకున్నారు, ప్రభువుని యందు రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు ఇతడు చెప్తున్నాడు మాట, లోకంలో ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ప్రభువా నన్ను వడిచిన నీవెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. ఒప్పుకోడు. అక్కడ ప్రార్థన ఉంటుంది కానీ ప్రతిఫలం ఉండదు. కానీ ఇక్కడ ప్రార్థన ప్రతిఫలం రెండు ఈరోజు నీ ముందు ఉంచాడు దేవుడు. కనుక ఈ దినమైన 2 కాళ్ళు మోకరించి, ప్రభువా ఈ రోజు నుంచి నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు రక్షణ పొందుకునే వరకు, నీ మందిరానికి వచ్చే వరకు, వాళ్ళు మోకరించేంత వరకు కూడా నా యొక్క పట్టుదల కలిగిన ప్రార్థన చేసేట అనుభవాన్ని నాకు నేర్పించు అని నువ్వు ప్రభుని అడిగితే కనుక వెంటనే నీ కుటుంబాన్ని రక్షణలో నడిపిస్తాడు. యెహోషువ అంటున్నాడు, మీరేమని చేసుకోండి, నేను నా కుటుంబము ఆయన్ని సేవిస్తాం. ఎందుకని యెహోషువ తన భార్య కలకు నేర్పించాడు, తన బిడ్డల కలకు నేర్పించాడు. నోవాహు తన భార్యకు, బిడ్డలకు, కోడలు కలకు నేర్పించాడు. నేను కూడా అటువంటి ఆధ్యాత్మిక స్థితి, ఎదుగుదల, ఆ యొక్క ప్రవర్తన మనము మన కుటుంబము నడుచుకుంటూ అనేకులకు మాదిరికరంగా క్రీస్తు రాజ్యం కొరకు ప్రయాసపడదాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన దైవదాసులు ధనపర్య గారికి కల్వరి క్రీస్తు పరిచర్య తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వెత్తబడిన వాక్యం యొక్క ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్న. మహాపరిశుద్ధుడు మీకు కనికరం ఉదయకాల సమయంలో మీ కృపను బట్టి మీ దాసుని ద్వారా మాతో